సహవాసం చేస్తే సమాధానం వస్తుందంట. ఏమొస్తుందండి? ఈరోజు సమాధానం లేక చాలా మంది ఏమైపోతా ఉన్నారంటే లోకంలో మనశ్శాంతి కరువైపోయి ఈ లోకాన్ని అర్ధాంతరంగా విడిచిపెట్టి చాలా మంది వేదనకు గురైపోతున్నటువంటి పరిస్థితులు ఉన్నాయి. అయితే ఇక్కడ అంటున్నాడు, ఈరోజు సమాధానమునకు అధిపతి అయినటువంటి దేవుని మనం కలిగి ఉన్నాం. మన దేవుడు ఎవరు అంటే సమాధానమునకు అధిపతి. ఎవరైతే ఆయన యందు విశ్వాసం ఉంచి ఆయనతో సహవాసము చేయగలుగుతారో వారందరికీ కూడా ఆయన అంటున్నాడు సమాధానమునిస్తానని. ఈరోజు ఇలాంటి సమాధానం మన జీవితాల్లో మనం పొందుకోవాలంటే ఖచ్చితంగా మన సహవాసం ఎవరితో ఉండాలి? దేవునితో ఉండాలి. మనుషులతో ఉండేటువంటి సహవాసాలు వేరు, కానీ దేవునితో ఉండేటువంటి సహవాసాలు వేరు. హానోకును మనం జాగ్రత్తగా ఆలోచన చేస్తే 300 ఏండ్లో అతడు దేవునితో కూడా నడిచెను అనేటువంటి మాట మనం చదువుతాం. తర్వాత అతడు కొనిపోబడును అనేటువంటి విషయాలు కూడా మనము చరిత్రపూర్వకంగా ఆలోచన చేస్తే మనము చదవగలం. అయితే హానోకు 300 సంవత్సరాల పాటు దేవునితో నడుచుటకు ప్రధానమైనటువంటి కారణం ఏమిటో తెలుసా? హానోకును దేవునికి ఉండేటువంటి బాండింగ్, సహవాసము, సంబంధము. ఈరోజు మనకు కూడా దేవునితో సహవాసం ఉన్నట్లయితే ఖచ్చితంగా అది మనకు సమాధానంగా తీర్చబడుతుంది, అలాగునే మేలుకరంగా తీర్చబడుతుంది. దేవునికి మహిమ కలుగును గాక. చూడండి, ఇక్కడ యోహాను మొదటి పత్రిక 1వ అధ్యాయం 7వ వచనములు అంటున్నాడు, అయితే ఆయన వెలుగులోనున్న ప్రకారము మనము వెలుగులో నడిచిన ఎడల మనము అన్యోన్య సహవాసము గలవారమై ఉందాం. ఎక్కడ నడవాలన్నాడు? ఎక్కడ నడవాలి? వెలుగులో నడవాలంట. ఈరోజు చాలా మందికి చీకటి అంటేనే ఇష్టం. ఎందుకు అంటే వారు చేసేటువంటి పాపపు క్రియలు, మోహపు చూపు, అపవిత్రమైనటువంటి పనులు ఇతరులకు కనబడకూడదు అనేటువంటి ఆలోచనలో చాలా మంది దేని ప్రేమిస్తారంట? చీకటినే ప్రేమిస్తారు. కానీ యేసు క్రీస్తు వారు ఈ లోకమునకి వెలుగై ఉన్నారు. యేసయ్య ఎవరంట? వెలుగై ఉన్నారు. ఎవరైతే యేసయ్యను వెంబడిస్తారో వారందరూ కూడా వెలుగుగా చేయబడతారు. వారి ద్వారా అనేక మంది వెలిగించబడతారు. ఇది బైబిల్ నేర్పించేటువంటి సిద్ధాంతం. అయితే ఈ రాత్రి మనం ఆలోచన చేద్దాం. మనలను కూడా యేసు ప్రభువారు వెలుగై ఉన్న ప్రకారము మనలను కూడా ఆయన ఏం చేయబోతున్నాడంటే వెలుగులో నడవాలంటే ఏం చేయాలా? వెలుగులో నడవాలి. అంధత్వము నుండి మనం విడుదల పొందాలి. చీకటిలో నుండి విడుదల పొందాలి. పాపపు క్రియల్లో నుండి, డార్క్నెస్, పాపపు క్రియల్లో నుండి, చీకటి క్రియల్లో నుండి మనము విడుదల పొంది వెలుగులో నడిచినప్పుడు ఎవరితో అన్యోన్య సహవాసం అంట? దేవునితో. దేవునితో అన్యోన్య సహవాసం. అప్పుడు అంటాడు, క్రీస్తు రక్తము ప్రతి పాపము నుండి మనల్ని ఏం చేస్తుందంట? పవిత్రునిగా చేస్తుంది. క్రీస్తుతో మనకుండేటువంటి సంబంధం ఎలాంటిది? జాగ్రత్తగా ఆలోచన చేయండి. క్రీస్తుతో, యేసు ప్రభు వారితో సహవాసము లేక సంబంధం, ఆయనకు మనకు ఉండేటువంటి సంబంధం ఎలాంటిది అనేటువంటి విషయాన్ని అక్కడ చదువుతా ఉన్నట్లయితే 15వ అధ్యాయం 8వ వచనం యోహాను సువార్త, మీరు బహుగా ఫలించుట ద్వారా వలన నా తండ్రి మహిమపరచబడును, ఇందువలన మీరు నా శిష్యులగుదురు. చూడండి, అక్కడ ఏం చెప్పబడతా ఉంది? యేసు ప్రభు వారికి మనకును ఉండేటువంటి సంబంధము, తండ్రి అయిన దేవునికి మనకును ఉన్నటువంటి సంబంధం ఏమిటంటే గురు శిష్యుల సంబంధం. ఏం సంబంధం అండి? గురు శిష్యుల సంబంధం. ఆయన ఎవరు అంటే గురువై ఉన్నాడు. యేసు ప్రభు వారు కూడా చెప్పారు చాలా సార్లు, ఆయన తన శిష్యులతో పలికినటువంటి మాట ఏమిటంటే మీరు నన్ను వెంబడించండి. ఏం చేయాలంట? శిష్యుడు ఏం చేయాలి? వెంబడించాలి. గురువు గారు ఏం చెప్తే అది చేయాలి. అలాగే గురువు గారు ఏమి నేర్పిస్తే అది నేర్చుకో. శిష్యుని యొక్క పని ఏమిటంటే విధేయతను చూపించడం, లోపడడం. ఇదే యేసు ప్రభు అన్నారు, నన్ను ఎవరైతే వెంబడించాలనుకుంటున్నారో అయితే ఒక కండిషన్ ఉంది. ఆ కండిషన్ ఏమిటో తెలుసా? వారిని వారు ఉపేక్షించుకోవాలి. ఏం చేయాలంట అంటే జీవించేవాడని నేను కాదు, క్రీస్తే నా యందు జీవిస్తున్నారు. పౌలు గారు అన్నారు కదా, జీవించేవాడని నేను కాదు. అలాగని ఎవరైతే యేసు ప్రభువాన్ని వెంబడించాలి అనేటువంటి ఆలోచన ఎవరికైతే కలుగుతుందో వారు శిష్యత్వంలోనికి అడుగు పెట్టాలి. యేసు ప్రభువారు చెప్పారు, మీరు పరిశుద్ధాత్మ కొరకు కనిపెట్టండి. పరిశుద్ధాత్మ మీ మీదకు వచ్చినప్పుడు మీరు నాకు సాక్షులై ఉంటారు. అలాగే యేసు ప్రభువారు అన్నారు మత్తయి సువార్త 28వ అధ్యాయంలో అంటారు ఆయన, మీరు తండ్రి యొక్క కుమారుని యొక్క పరిశుద్ధాత్మ నామములో వారికి బాప్తిస్మం ఇచ్చుచు వారిని నా శిష్యులుగా చేయాలి. ఏం చేయాలన్నాడు? నా శిష్యులుగా. యేసు ప్రభువారు క్రైస్తవులుగా చేయమని చెప్పేటువంటి విధానం మనకు ఎక్కడ కనబడదు.
అలాగనే తర్వాత బోధించినటువంటి బోధకులు క్రైస్తవులుగా పిలువబడేటువంటి విధానము అంత్యొక్కయలో జరిగింది. ఇది అపోస్తలుల కార్యాలు 13వ అధ్యాయంలో మనం చూస్తాం. మొట్టమొదట క్రైస్తవులు ఎక్కడ అనబడ్డారండి? అంత్యొక్కయలో అనబడ్డారు. అయితే ఇక్కడ మనం జాగ్రత్తగా ఆలోచన చేస్తే ఆ 15వ అధ్యాయంలో మనము శిష్యులమై ఉన్నాం. ఎవరమంట? ఆయన గురువై ఉన్నాడు. మన గురువు ఎవరు అని ఆలోచన చేస్తే ఆయనకు మనకు ఉండేటువంటి సంబంధము, ఆయన గురువై ఉన్నాడు, మనము శిష్యులమై ఉన్నాం. రెండవదిగా యోహాను సువార్త 1వ అధ్యాయం 12వ వచనం, ఆయనకు మనకు ఉండేటువంటి సంబంధం ఏమిటంటే 1వ అధ్యాయము 12వ వచనం, తనను ఎందరు అంగీకరించిరో వారందరికీ అనగా తన నామమందు విశ్వాసం ఉంచిన వారికి దేవుని పిల్లలగుటకు ఆయన అధికారమును అనుగ్రహించెను. దేవునికి మహిమ కలుగును గాక. చూడండి, రెండవదిగా దేవునికి మనకు ఉండేటువంటి సంబంధం ఏమిటంటే తండ్రి బిడ్డలు, తండ్రికి బిడ్డలకు ఉండేటువంటి సంబంధం, తండ్రి కుమారులకు ఉండేటువంటి సంబంధం, తండ్రికి కుమార్తెలకు ఉండేటువంటి సంబంధం ఇక్కడ సూచించబడింది. అయితే ఎవరు దేవుని యొక్క పిల్లలు అనబడతారు అంటే అందరూ కాదంట. ఎవరంట? ఎవరైతే యేసుక్రీస్తునందు విశ్వాసం ఉంచుతారు. విశ్వాసం అనేది ప్రధానమైనటువంటి అంశం. ఈ క్రైస్తవ జీవితంలో విశ్వాసము లేకుండా ఎవరు కూడా దేవునికి ఇష్టలై ఉండుట అసత్యం. గనుక ఏ వ్యక్తి అయినా దేవునికి ఇష్టడుగా పిలవబడాలి అంటే విశ్వాసం ద్వారానే. అయితే ఆ విశ్వాసం ఏం చేస్తుందంటే వారసత్వానికి అర్హునిగా చేస్తుంది. దేవునికి మహిమ కలుగును గాక. అంటే తండ్రి ద్వారా ఏదైతే మనము పొందుకోవాలనుకుంటున్నామో, తండ్రి అయినటువంటి దేవుడు తన యొక్క ఉద్దేశములో యేసు ప్రభువు వారి ద్వారా దేనినైతే సంపాదించి పెట్టారో దానిని మనం స్వతంత్రించుకోవాలి అంటే ఖచ్చితంగా ఏం కావాలంట? వారసత్వం కావాలి. ఆ వారసత్వాన్ని గురించి మాట్లాడాడు ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు వారు. ఈ భూమి మీదకి వచ్చిన తర్వాత ఆయన తన స్వరక్తాన్ని ఇచ్చి శిలువ మరణం చెందిన తర్వాత మన కొరకు పరలోక ద్వారాన్ని తెరిచి ఉంచారు. ఆయన